నమస్తే. మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు రజితారెడ్డి గారు ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇవాళ ఆశా వర్కర్లకి మరి ప్రభుత్వం అన్యాయం చేస్తుందంటూ కూడా వారు రోడ్లపైకి వచ్చి రావడం జరిగింది. నిన్న జరిగిన సంఘటన పోలీసుల దమనకాండ ఆశా వర్కర్ల పైన చూసాము. వాటన్నిటి గురించి కూడా చర్చిద్దాం. ఎట్లా చూస్తారు అక్కడ నిన్న జరిగిన సంఘటన కూడా చూసాం. ఒక మహిళ చీర లాగడము అది సరే ఏ సంఘటన జరగవచ్చు కానీ అంత వే ఘోరాతి ఘోరమైన పరిస్థితి ఎందుకు వచ్చింది? అయితే ఏ వర్గాన్నయ్యా ఆయన బయటకు లాగంది? ఇలా సబ్బండ వర్గాలను రోడ్డు మీదకి లాగిండు. ఇలా అన్ని వర్గాల ప్రజలు రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్నారంటే ఆ ఘనత ఆయనకే దక్కింది, ఆ రేవంత్ రెడ్డి గారికి దక్కింది. వచ్చిన సంవత్సర కాలంలోనే ఇలా అన్ని రకాలు ఇలా నేతన్నలు, గీతన్నలు, ఆశా కార్మికులు, ఇలా ఆటో అన్నలు, ఆర్టీసీ బస్సు కార్మికులు ప్రతి ఒక్కరు సబ్బండ వర్గాలు నిరుద్యోగుల కానుంచి రోడ్డెక్కిండ్రు. ఇలా పాప వాళ్ళు ఏం డిమాండ్లు అడిగిర్రు? నీ ముఖ్యమంత్రి కుర్చీ అడిగిండ్రా, లేకపోతే నీ మంత్రి పదవులు అడిగిండ్రా? వాళ్ళు ఏం అడిగిర్రు? నువ్వు ఇస్తానన్న 18,000 నువ్వు ఇస్తానన్నావు కదా, అవే అడుగుతున్నారు వాళ్ళు. వాళ్ళు చిన్న చిన్న న్యాయపరమైన డిమాండ్లు అడిగితే సామరస్యంగా కూర్చొని పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి వాళ్ళ మీద లాఠీలు జరిపించడం, పోలీసులను వదలడం, ఇలా వాళ్ళని లాగడం, వాళ్ళ చీరలు లాగడము. పాపం వాళ్ళ గర్భిణీలు ఉన్నారట, వాళ్ళని కూడా నూకపోయి లారీ లెక్కించి వాళ్ళకు తిండి లేక నీళ్లు లేక 2 రోజుల నుంచి అవస్థలు పడుతుంటే ఇలా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చూడడానికి వస్తే కూడా ఇలా పోలీసుల పహారాల మధ్య, ఇలా నిర్బంధాల మధ్య ఈయన ఎంతకాలం సాగిస్తాడు? ఇలా ఈయన ఈ ప్రభుత్వాన్ని ఇలా పోలీసుల పహారాలలో కాపుస్తున్నాడు. ఎంతకాలం ఉంటుందో చూస్తాం మేము కూడా. ఇలా కాంగ్రెస్లో స్కామ్ గ్రెస్ తప్పిస్తే ఏదీ లేదు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిండు ఆయన. ఆడవాళ్ళ పేరు చెప్పి ఆడవాళ్లతో ఓట్లు వేయించుకొని ఇలా ఆడవాళ్ళనే మోసం చేసిన ఘనత రేవంత్ రెడ్డిది. ఇలా మా తెలంగాణ తల్లిని మార్చిండ్రు. చరిత్రలో ఎంతో మంది ముఖ్యమంత్రులు వస్తారు పోతారు కానీ తెలంగాణ తల్లినే మార్చిన ఘనత ఆయనకే దక్కింది. ఇలా సబ్బండ వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి దాన్ని. ఇలా ఊరూరిన వాడవాడన మా తల్లి విగ్రహాన్ని పెట్టుకుంటే ఆయన వచ్చి కాంగ్రెస్ తల్లిని ప్రతిష్ఠించుకున్నాడు. ఆయన ఆడవాళ్లకు 2,500 అన్నాడు, స్కూటీలు అన్నాడు, ఇలా 500కు గ్యాస్ అన్నాడు, తులం బంగారం అన్నాడు, అన్నీ కూడా తుస్సే చేసిండు. ఇలా పాపం ఆశా వర్కర్లు వాళ్ళు సామరస్యంగా ఒక చిన్న లెటర్ ఇచ్చిపోదామని వస్తే వాళ్ళని కొట్టి హింసించి ఇలా తీవ్రతరం చేసిండు ఉద్యమాన్ని. మళ్ళా ఇంకొక తెలంగాణ ఉద్యమం చూస్తున్నాం. ఇలా వాళ్ళు చిన్న వాళ్ళు ఆశా వర్కర్లు అండి. కరోనా లాంటి కష్టకాలంలో కూడా వాళ్ళు 24 గంటలు పనిచేసిండ్రు. ఇలా ఏ డాక్టర్ అందుబాటులో ఉన్నా లేకున్నా ఆశా వర్కర్ అందుబాటులో ఉంది. ఇలా ఊర్లో గర్భిణీలు ఉంటే ఇంటింటికి తిరిగి వాళ్ళను సుఖ ప్రసవం అయ్యేదాకా కూడా ఆశా వర్కర్ వాళ్ళు ఎంబటి ఉంటుంది. ఇలా అట్లాంటి చిన్న కార్మికులు అండి, వాళ్ళు చిన్న ఉద్యోగం చేసేటోళ్ళు. ఇలా వాళ్ళు నువ్వే కదా ఇస్తానన్నావు 18,000, మరి నువ్వే మోసం చేస్తే వాళ్ళు ఎక్కడికి పోవాలి? ఇలా గవర్నమెంట్లో ఉన్న నీ దగ్గరికి కదా వచ్చిర్రు, మరి నువ్వే కూర్చొని సంస్కరించాల్సింది పోయి సమస్యను పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి ఇలా లాఠీలు పెట్టడం ఏదైతే ఉందో ఇది చాలా బాధాకరం. ఇలా ఆశా వర్కర్లు అందరికీ మద్దతుగా బీఆర్ఎస్ నాయకులమంతా వచ్చినాం. డెఫినెట్గా వాళ్ళ పక్షాన బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది.